వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదం. మృతుల్లో అత్యధికులు తెలంగాణ వాసులుగా వెల్లడి. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడిని అరెస్టు చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన. ఈ చర్యలు భారత సినీ పరిశ్రమకు మేలు చేస్తాయని వ్యాఖ్య. గత 5 ఏళ్ల పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయని వెల్లడి. నమ్మిన సిద్ధాంతాల కోసం రామోజీరావు దేనినైనా వదులుకునేవారని సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. రామోజీరావు సంస్థలు తెలంగాణకు గర్వకారణంగా నిలిచాయని అన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని మాట్లాడారు. ప్రజల పక్షాన బలంగా పోరాడిన యోధుడు రామోజీరావు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. రామోజీ లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని సమూలంగా మార్చవచ్చని తెలిపారు. రామోజీరావు సంస్థలు తెలంగాణకు గర్వకారణంగా నిలిచాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ 2000 ఎకరాల కళాఖండమని, తెలంగాణకు 4వ అద్భుతంగా ఆర్ఎఫ్సి నిలిచిందని కొనియాడారు. ఆర్ఎఫ్సిని ఇబ్బంది పెట్టాలని కొందరు గతంలో ప్రయత్నించారన్న ఆయన ఈనాడు ఈటీవీని తెలుగు ప్రజలకు వ్యసనంగా రామోజీ మలిచారన్నారు. నిక్కార్సైన నిజం ఏంటో తెలుసుకోవాలంటే ఈనాడు చదవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈటీవీ రాత్రి 9 గంటల వార్తలను ఎక్కడున్నా తప్పనిసరిగా చూస్తానన్న ముఖ్యమంత్రి పచ్చళ్ళు తినిపించినా, పత్రిక చదివించిన రామోజీరావు గొప్పతనం కనిపిస్తుందన్నారు. సౌదీ అరేబియాలోని మదీనాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న ప్రమాదం చాలా బాధ కలిగించిందని అన్నారు. సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న ప్రమాదం చాలా బాధ కలిగించిందన్నారు. మృతుల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ విషాదకర సమయంలో బాధితుల కుటుంబాలకు ధైర్యం, ఓదార్పు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ నెల 9వ తేదీన 54 మంది ఇండియా నుంచి మక్కా యాత్ర కోసం వెళ్లారు. సోమవారం మక్కాలో ప్రార్థనలు ముగిసిన తరువాత 46 మంది బస్సులో మదీనా బయలుదేరారు. బదర్ మదీనా మధ్య ముఫ్రాయత్ దగ్గర బస్సు ట్యాంకర్ ఢీకొట్టుకున్నాయి. ప్రమాదం కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద సంఖ్యలో యాత్రికులు కన్నుమూశారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ బెప్పం వెబ్సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి అతనితోనే వాటిని మోయించివేయడం స్వాగతించతగ్గ పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా విడుదలై ఒక మహాయజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ బెప్పం వెబ్సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ బృందం చేసిన ఆపరేషన్ విజయవంతం చేసిన హైదరాబాద్ సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్కి ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కదలిక తెచ్చిందని ప్రశంసించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి బాగా వెనకబడిపోయిందని, చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ ప్రగతి పదంలోకి పయనిస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విశాఖ వేదికగా జరిగిన సిఐఐ సదస్సులో పెట్టుబడులు వెల్లువలా తరలి వచ్చాయని వెల్లడించారు. పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ ఇకపై ముందంజలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వైజాగ్ వేదికగా విజయవంతమైన సిఐఐ సదస్సుపై ఎంపీ కేశినేని శివనాథ్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి బాగా వెనుకబడిపోయిందని ఆరోపించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీనివల్ల యువతలో కొత్త ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలేనని, హీరో అమర్ రాజా వంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ ఇకపై ముందంజలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ రూపురేఖలను మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలను లేకుండా చేశారని విమర్శించారు. అమరావతిలో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ త్వరలో ఒక ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ సిఐఐ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాల కల్పన అనేది రాష్ట్రానికి ఒక శుభ పరిణామమని అభివర్ణించారు. ఎన్టీఆర్ జిల్లాలో నేరాల నియంత్రణలో రాష్ట్రంలోనే ముందంజలో ఉండడం సంతోషకరమని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, పలు కేసుల్లో ఇప్పటి వరకు 80% రికవరీ సాధించామని వెల్లడించారు. మహిళా భద్రతపై దృష్టి సారిస్తూ సీసీ కెమెరా హెల్త్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని 227 బ్యాంకుల్లో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి బ్యాంకు కస్టమర్ను కలిసి డిజిటల్ అరెస్ట్ అనేది స్పష్టం చేస్తామని చెప్పారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు. పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సురక్ష అనే ఒక కాన్సెప్ట్తో మనము ముందుకు వచ్చాం. ఈ సురక్ష కాన్సెప్ట్లో దాదాపు 10,000 సీసీ కెమెరాలు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి వారి సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ప్రౌడ్గా 10,000 కెమెరాలు పోలీస్ కమిషనరేట్లో మనము పెట్టుకోవడం జరిగింది. తర్వాత డివైన్ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, ప్రతి దేవాలయంలో, అదేవిధంగా ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో కూడా మనము కెమెరాస్ అమర్చుకోగలిగాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్లో కూడా మనము ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్ ఖచ్చితంగా మినిమం 4-5 కెమెరాల్లో అతని కదలికలు ఉండేటట్టు ఈరోజు పోలీస్ కమిషనరేట్ ఉన్నాయంటే నిజంగా మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ మీకు అందరికీ తెలుసు, ఈరోజు మార్నింగ్ ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఈరోజు మార్నింగ్ ఆ చైన్ స్నాచరు 4 ప్లేసెస్లో మనకు కనిపించాడు. సరే, ఇంకా మనకు కేసు డిటెక్ట్ కాలేదు, బట్ మాస్క్ వేసుకున్నాడు. అదేవిధంగా వెహికల్కి నెంబర్ లేని వెహికల్లో పోతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఈ చైన్ స్నాచర్స్, తర్వాత ఈ మోటార్ సైకిల్ కొట్టేసి గంజాకి బానిసైన యువత వీళ్ళంతా కూడా వినూత్న పద్ధతుల్లో పోతున్నారు. అయినా కూడా వారిని కూడా కట్టడి ఎలా చేయాలో అనే వ్యూహం మనము దానికి కూడా పథకం రచిస్తున్నాం. సో మన చర్యల వల్ల 30 to 40% ప్రాపర్టీ క్రైమ్ తగ్గిందని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అదేవిధంగా 80% రికవరీ, ఎప్పుడు లేని విధంగా 80% రికవరీ. ఈరోజు మనం చూస్తే 80% రికవరీతో మనం ముందున్నాం. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్స్ ఈ రోజుకి పోయిన సంవత్సరం ఈ రోజే చూస్తే 92 డెత్స్ని మనము నిరోధించగలిగాం. అంటే లాస్ట్ టైం 420 డెత్స్, ఈరోజు నాటికి 420 మంది చనిపోతే ఈసారి 328 మంది చనిపోయారు. అంటే దాదాపు 92 డెత్స్ మనం తగ్గించగలిగాం.
సో ఒకవైపున క్రైమ్ ప్రివెన్షన్, మరొక వైపున క్రైమ్ డిటెక్షన్, మరొక వైపున యాక్సిడెంట్ రిడక్షన్, మరొక వైపున ఉమెన్ సేఫ్టీ మీద కొన్ని అవగాహన కార్యక్రమాలు తీసుకొని మన కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం ముందుకు పోతున్న క్రమంలో ఎందరో దాతలు ఈరోజు సీసీ కెమెరా హెల్త్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నాం. త్వరలోనే అందరు కూడా ఎవరైతే ఫైబర్ నెట్వర్క్ కొందరు ఫైబర్ నెట్వర్క్ మన కన్సెషన్ రేట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా జియో వాళ్ళు కూడా దాదాపు 6,500 కెమెరాస్లో మనం ఈరోజు సిమ్ కార్డ్స్ వారు కూడా తక్కువ రేటుకి మనకు ఇవ్వడం జరిగింది. డిజిటల్ అరెస్ట్ నేరాలు నివారించటకు ఒక ప్రశ్నావళి, ఇది ఒక క్వశ్చనేరు. మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరైనా భయపెట్టారా? అంటే ఇది బ్యాంకులో కరెంట్ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి మార్చాలన్నా, లేదంటే ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాంక్ వారి దగ్గరికి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి విత్డ్రా చేయమని చెప్పి ఎవరన్నా అడిగితే మేనేజర్ ఖచ్చితంగా ఈ ప్రశ్నావళిని వాళ్ళకి ప్రజెంట్ చేసి వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ రాబట్టి ఆ తరువాతే వారిని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి మార్చడం, ఆ పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేయడానికి అవకాశం ఇవ్వడం జరగాలనేది ఈ ప్రశ్నావళి యొక్క ముఖ్య ఉద్దేశం. మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరన్నా భయపెట్టారా? మీరు స్పందించకపోతే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అమలవుతుంది అని బెదిరించారా? మీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని చెప్తున్నారా? మీ కేసు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపించామని బెదిరిస్తున్నారా? అరెస్టుకు ముందు ఇది మీకు చివరి హెచ్చరిక అని బెదిరించారా? మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని చెబుతున్నారా? మీ ఫోన్ నెంబర్ క్రిమినల్ కార్యకలాపాలకు లింక్ అయిందని భయపెడుతున్నారా? విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న ల్యాప్టాప్లు, పాస్పోర్ట్లు, సిమ్ కార్డులు, మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులు మీ పేరుపై ఉన్నట్లు ఎయిర్పోర్ట్లో గుర్తించామని చెప్తున్నారా? మీరు నిషేధిత కంటెంట్, ఉదాహరణకు చైల్డ్ పోర్నోగ్రఫీను యాక్సెస్ చేశారని ఎవరన్నా బెదిరించారా? ఈ లావాదేవీకి సంబంధిత వ్యక్తిని మీరు వ్యక్తిగతంగా తెలుసా అని అడిగారా? డిజిటల్ అరెస్ట్, ఫైన్ లేదా నాన్ బెయిలబుల్ కేసు పేరుతో మీ పైన ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారా? మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారా అని అడిగారా? సిబిఐ, కస్టమ్స్, ఈడీ లేదా పోలీస్ అని చెప్పి మీకు వీడియో కాల్ చేసి చూపించి భయపెడుతున్నారా? లింక్ లేదా ఈమెయిల్ ద్వారా డబ్బులు పంపాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారా? మీకు గల ఆదాయ వనరులను 1 సంవత్సర కాలానికి లెక్కగట్టి దానిలో సగం డబ్బులను పంపమని బెదిరిస్తున్నారా? మీ బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి డబ్బులు పంపమని భయపెడుతున్నారా? ఈ ఖాతాకు గతంలో మీరు ఎప్పుడైనా నగదు చెల్లింపులు చేశారా? మీరు ఈ లావాదేవీ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని బెదిరించారా? సిబిఐ, ఈడీ, కస్టమ్స్, పోలీస్ వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయనని మీకు తెలుసా? ఇవన్నీ చెయ్యవు అని, అంటే వీడియో కాల్ ద్వారా సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు వీళ్ళెవరూ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టులు చెయ్యవు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్లో దేవరకొండ సనత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంధ్యా సమయాన కృష్ణ పుష్కర ఘాట్ వందల సంఖ్యలో వెలిగిన దీపపు కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. ప్రజలు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి సూచించారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్లో దేవరకొండ సనత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఈ వైదిక కార్యక్రమ నిర్వాహకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ మాట్లాడుతూ తాము 21వ డివిజన్లోని కృష్ణ పుష్కర ఘాట్ను ఇప్పుడు రామ్లల్లా మైదానంగా దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. గత 11 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ స్థలాన్ని వైదిక కార్యక్రమాలకు
పీఠంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సంకల్పం వెల్లడించారు. జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ పోతిరెడ్డి అనిత మాట్లాడుతూ కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసమని, ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని తెలిపారు. దేవరకొండ సనత్ కుమార్ శర్మ ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ చాలా సంకృష్టిగా చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారండి. పెట్టుబడులు ద్వారా మనందరికీ కూడా నిరుద్యోగం పోయి అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ ఆనందంగా ఉంటారని ఆశిస్తూ, అలాగే సదాశివుణ్ణి కూడా కూటమి ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రజలందరూ, అలాగే మన మోడీ గారి ప్రభుత్వంలో మన దేశ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మహాశివుని ప్రార్థిస్తున్నానండి. ఇలాంటి కార్తీక మాసంలో మన శర్మ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే కార్యక్రమాలు చేస్తూ కూడా ఆయన ఎంతో శివుణ్ణి ఆరాధిస్తున్నారు. మనం అందరం కూడా ఆయన బాటలో నడుస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి ఇంకా శక్తి సామర్థ్యాలు కూడా శర్మ గారికి ఇవ్వాలని చెప్పి మన కూటమి ప్రభుత్వంలో కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని మన విజయవాడ కృష్ణలంక 21వ డివిజను పోస్టాఫీస్ రోడ్డు చివర గల కృష్ణా పుష్కర్ ఘాట్ని రామ్లల్లా మైదానంగా తీర్చిదిద్దాము. రామ్లల్లా మైదానం అని చెప్పి ఈ యొక్క ఘాట్కి నామకరణం చేసి ఈ యొక్క ఘాట్లో గత 11 సంవత్సరాలుగా కూడా వైదికపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ సీతారామ కళ్యాణం శ్రీరామనవమి నాడు, అలాగే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం కూడా నిర్వర్తిస్తూ అనేక విధమైనటువంటి వైదిక కైంకర్యాలకు ఒక పీఠంగా దీన్ని ఏర్పాటు చేశాము. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలోనే కాకుండా ఈ యొక్క పుష్కర ఘాట్లో ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆధ్యాత్మికంగా ఈ యొక్క కార్తీక దీపాలు వెలిగించుకుంటారు అనేటువంటి సంకల్పంతోనే ఈ యొక్క పుష్కర ఘాట్లోని ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి అమ్మవారికి, ఆ శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఎలా అయితే పంచాహారతులు నదీ తీరంలో ఇస్తారో, అలాగే ఈ యొక్క కార్తీక మాసం పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా 50 మంది భక్తులు ఆలయాల్లో ఈ దీపాలు వెలిగిస్తూ ఆలయాలన్నింటినీ కూడా ఛిద్రమైపోతున్నటువంటి పరిస్థితుల్లో భక్తులు నడవడానికి కూడా దారి లేకుండా, కనీస సౌకర్యం కూడా లేకుండా ఆ దీపాలు వెలిగించుకుంటున్నారు. మరి అటువంటి దీపాలని అక్కడ ఉన్నటువంటి పనివారే కానివ్వండి, సిబ్బంది వారే కానివ్వండి, చీపురులతో ఉడిచేయడం చాలా బాధాకరంగా భావించి ఒక పురోహితుడిగా, ఒక ఆధ్యాత్మికను వైదిక కృతులను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా నేను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్దిష్ట గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ ఇలఖ్యా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యూటేషన్ సేవలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా అందించాలని, దరఖాస్తుల ప్రక్రియ గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల నుంచి ప్రోచాట్లు ప్రకారం ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. త్వరితగతిన పరిష్కారంతో పాటు అర్జీదారుడికి సంతృప్తికర ఫలితం దక్కేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఇలఖ్యా స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 160 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 50, పోలీస్ శాఖకు 23 అర్జీలు వచ్చాయి. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు తెలిపారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా ఎస్ఓపి ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు తీరుపై ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు స్వాగతిస్తున్నామని, వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బస్ స్టేషన్లోనూ, రైల్వే స్టేషన్ల నుండి తరలించాల్సిన కుక్కలకు ఆపరేషన్లు పూర్తయ్యాక వాటిని తరలించడానికి
ఉండడానికి షెల్టర్లు ఎక్కడా లేవని అన్నారు. కుక్కలకు కల్పించాల్సిన 5 రకాల స్వేచ్ఛలు, ఆహారం, వైద్యం, సురక్షిత ఆశ్రయం, స్వేచ్ఛగా జీవించడం కల్పించాలంటే వాటి దానా, వైద్య సౌకర్యాలకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా ఎస్ఓపి ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. ముఖ్యంగా మన ఈ నెల 7వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను గురించి, మరి వాటి యొక్క అమలు విషయాల గురించి కూడా ఒక జంతు ప్రేమికులుగా మేము అందరికీ తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఆ చట్టాల యొక్క ఉద్దేశం ఏంటనేటువంటి విషయం కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే, వీధి కుక్కలు బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఏ పబ్లిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఉండకూడదు. వాటిల్లో ఉన్నటువంటి వాటిని తొలగించి వాటికి బర్త్ కంట్రోలు, వ్యాక్సినేషన్ ప్రోగ్రాంతో పాటు మరి వాటికి సరైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాలని ఎన్నిక చేసి అక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి షెల్టర్లకు తరలించండి, అది పర్మనెంట్గా మళ్ళీ తీసుకురావద్దు అనేటువంటి విషయం ఒకటి. దాంతోపాటు వారు చెప్పింది ఏంటంటే, వాటికి మిగిలినటువంటి స్ట్రీట్ డాగ్స్ రోడ్ల మీద ఉన్నటువంటి ఎక్కడైతే ఉంటాయో వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయాలి. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత మరి తీసుకొచ్చి వాటిని యథాస్థానంలో ఎక్కడైతే ఉన్నాయో అదే స్థానంలో వదిలిపెట్టాలి అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. 87 లక్షల నగదుతో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు బ్యాగ్ దొంగిలించిన కేసును టెక్నాలజీ ద్వారా జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఛేదించారు. చెన్నైకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని విజయవాడ రైల్వే స్టేషన్ పార్సిల్ కార్యాలయం వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి 84,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ పౌల్ట్రీ ఫారం మేనేజర్ నాగరాజు నుంచి రైలు ప్రయాణంలో దొంగిలించబడిన 87 లక్షల నగదు కేసును విజయవాడ రైల్వే పోలీసులు మరియు ఆర్పీఎఫ్ సంయుక్త బృందం విజయవంతంగా ఛేదించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు రైల్వే స్టేషన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ నందు జీఆర్పీ సిఐ జేవి రమణ మీడియాకు వివరించారు. ఉన్నతాధికారులైన డీఐజీ సత్య యేసుబాబు ఐపీఎస్, ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందాలు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డీటెయిల్ రికార్డ్ విశ్లేషణ మరియు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకునే సమయానికి నగదు బ్యాగ్ దొంగిలించిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడు బూదాల అశోక్ కుమార్ విశాఖపట్నంలో రైలెక్కి దొంగతనం చేసి ఒంగోలు మీదుగా పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు పగడ్బందీగా ట్రాకింగ్ ద్వారా ఇద్దరు నిందితులు బూదాల అశోక్ కుమార్, బూదాల లలిత బాబులను నవంబర్ 16న చెన్నైకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని విజయవాడ రైల్వే స్టేషన్ పార్సిల్ కార్యాలయం వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి 84,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మనకు ఒక బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. అది ఏంటంటే క్యాష్ బ్యాగ్. క్యాష్ మనకి 87 lakhs తోటి క్యాష్ బ్యాగ్ ఒకటే దొంగతనం జరిగింది. దాని మీదట మనం ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్యాష్ ఎలా పోయింది, ఎక్కడ పోయింది అని చెప్పి కంప్లైంట్ని విచారించుకున్న తర్వాత ఉన్న విషయాలు తెలిసింది ఏంటంటే, ఈ క్యాష్ క్యారీ చేస్తున్నటువంటి నాగరాజు అతను బెజవాడ నాగరాజు అని ఆయన విజయనగరంలో కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే క్యాష్ కలెక్ట్ చేసుకుని గుంటూరుకి రీచ్ అవుతూ ఉంటారు. ఆ విధంగా రెగ్యులర్గా చేసే పనే ఇది. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అందులో పనిచేస్తున్నటువంటి లలిత్ కుమార్ అని చెప్పి అతనికి ఐడియా ఉంది. అతనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఏదో రకంగా ఈ క్యాష్ని దొంగతనం చేయాలని చెప్పి ప్రీ మైండెడ్తో ఆలోచించుకుని అతని బ్రదర్నే కలుపుకొని ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఇది ఏదో రకంగా క్యాష్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ టైము ఆగస్టు నెలలో
వీళ్ళు ఫాలో అయ్యి దొంగతనం చేయడానికి ట్రై చేశారు. అప్పుడు క్యారీ చేస్తున్నటువంటి క్యాష్ క్యారీ చేస్తున్నట్టు నాగరాజు కొంచెం అలర్ట్గా ఉండడం వల్ల దొంగతనం చేయడం జరగలేదన్నమాట. ఈసారి మొన్న 1వ తారీఖు నాడు, నవంబర్ 1వ తారీఖు నాడు మళ్ళీ ఇదే మాదిరి క్యాష్ తీసుకురావడానికి నాగరాజు అనే అతను విజయనగరం వెళ్ళడం జరిగింది. ఈ విషయం లలిత్ కుమార్కి తెలిసి వాళ్ళ బ్రదరు అశోక్ని ప్లాన్ చేసుకున్నాడు. అశోక్, నువ్వు వెళ్ళి ఆ ట్రైన్లో రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతాడు, గుంటూరు దాకా ట్రైన్లో వస్తాడు. నువ్వు ఏదో రకంగా ఆ ఏసీ కోచ్లో, 2nd క్లాస్ ఏసీ కోచ్లో ఎక్కి ఏదో రకంగా బ్యాగ్ దొంగతనం చేయమని చెప్పి తమ్ముడిని పంపించడం జరిగింది అంత అశోక్ని. అదే మాదిరి వీడు ముందు అడ్వాన్స్గా ఈ అశోక్ అనేవాడు అడ్వాన్స్గా వైజాగ్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాగ్ తీసుకుని వచ్చి రాయగడ ఎక్స్ప్రెస్లో అతని బెర్త్లో ఆయన పడుకుని ఉండగా ఈ అశోక్ దానికి ఆనుకున్నటువంటి స్లీపర్ క్లాస్లో వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదం. మృతుల్లో అత్యధికులు తెలంగాణ వాసులుగా వెల్లడి. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడిని అరెస్టు చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. వైరసీ వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన. ఈ చర్యలు భారత సినీ పరిశ్రమకు మేలు చేస్తాయని వ్యాఖ్య. గత 5 ఏళ్ల పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.